వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం శంకుస్థాపనలు. శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పగలడా అని ప్రశ్న. చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం. అధిష్టానంపై తిరగబడిన వైసీపీ ఇన్ఛార్జి మంత్రిని రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకుందనే ఆరోపణలు. సజ్జలకు చెప్తే 3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి. యాదాద్రి ఆలయ ఘటనపై బట్టి విక్రమార్క స్పందన. యాదాద్రిలో చిన్నపీటపై కూర్చున్న బట్టి దళిత నేతను అవమానించారంటూ విమర్శలు. కావాలనే తాను చిన్నపీటపై కూర్చున్నానన్న బట్టి విక్రమార్క. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ కాదని ఆయన చెప్పగలడా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సవాల్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాను చెప్పేదే అబద్దమని చెప్పాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడకు వెళ్లినా మోదీ నామస్మరణే వినిపిస్తోందన్నారు. 400 ఎంపీ సీట్లు గెలిచి మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ 3వ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. यहां आपकी संख्या, आपका उत्साह और आपका हौसला देखकर ये निश्चित है मोदी जी तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं। भाई और बहनों, मैं देश भर के हर राज्य से जाकर आया हूं। मैंने यही उत्साह, यही हौसला और यही मोदी की दीवानगी को देखा है। मैं जहां गया मोदी मोदी के नारों से स्वागत होता है। भाई और बहनों, पूरा देश तय कर बैठा है कि अगली बार 400 पार, अगली बार मगर मैं आज तेलंगाना आया हूं। तेलंगाना की जनता को 2 हाथ जोड़कर विनती करने के लिए और तेलंगाना के कार्यकर्ताओं का आह्वान करने के लिए 400 पार होने वाला है। उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए। 12 से ज्यादा सीटें तेलंगाना में भारतीय जनता पार्टी की हो और तेलंगाना को 75 साल के बाद ये निजाम की परछाई से दूर करने का काम तेलंगाना की सरकार। आज मैं तेलंगाना की जनता को कहने आया हूं, यहां 4 पार्टियां मैदान में है। एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। भाई और बहनों, मुझे बताओ, टीआरएस, कांग्रेस दोनों मजलिस से, निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं। हमें लगा कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा। जैसे ही विधानसभा चालू हुई, आउट ऑफ वे जाकर सारे नियमों की धज्जी उड़ाकर मजलिस के नेता को टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी। ये दोनों पार्टियां हैदराबाद स्थापना दिन मना सकती है क्या? जोर से बोलो, मना सकती है क्या? सरदार पटेल का सम्मान कर सकती है क्या? नहीं कर सकते, क्योंकि ये वोट बैंक की लालच से डरते हैं। हम भारतीय जनता पार्टी के कार्यकर्ता वोट बैंक से नहीं डरते हैं। हम तेलंगाना के कल्याण और तेलंगाना के सम्मान को समर्पित पार्टी है। भाइयों और बहनों,
ये तीनों पार्टियां परिवारवादी पार्टियां। कांग्रेस पार्टी విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు. అనంతరం 12.40 కోట్లతో అభివృద్ధి చేసిన కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ, 14.93 కోట్లతో ఆధునీకరించిన రామలింగేశ్వర్ నగర్ 20 MLD STP ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్స్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశామని, మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలు కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా, కూర్చున్నట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగునా ఒక ఇటువైపున అటువైపున మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇదే విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళెదురునే ప్రారంభించడము, ఫౌండేషన్ తో ప్రారంభించడం రెండు కూడా జరిగిన ఘటనలు కూడా చూశారు. అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈ రోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురునే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నపల్లికి గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతా ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చేయరు కానీ అభివృద్ధి అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూల్ బాగుపడ్డాయి, మీ హాస్పిటల్ బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వతాతను, ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయనేది కూడా గమనించమని కోరుతా ఉన్నాం. వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేను ఏదో 2-3 పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను. ఆ తర్వాత మీ ఏరియాలకు వచ్చి మీ ఏరియాలలో ఎవరైతే పట్టాలు ఇవ్వాలో శ్రీను ఒక ఏరియాలకి, అవినాష్ తన ఏరియాలకి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పులపర్తి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రంథి శ్రీనివాసరావు కాపు కులస్తులని, మనవాడని అందరూ వెనకేసుకొస్తే అతడు చేసే చెడ్డ పనులని, దుర్మార్గపు పనులని ఆ చుట్టుపక్కల కాపు సామాజిక వర్గీయులందరికీ వర్తిస్తాయని వెల్లడించారు. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమని అన్నారు. మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజబాబు గారు. నాకెలా తెలిసింది అని మీరు అనుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర ఉన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అని నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు ఉన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.
మీరు అడగచ్చు, ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నారు, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నారు. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే, ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియంకులు అవుతారు, వీళ్ళు మాకు, ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు, 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు, నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది, నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడ్డారని, ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికులకు బాహుప్రకటన స్వేచ్ఛ కూడా ఉండేది కాదన్నారు. మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 25 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొచ్చిందన్నారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు ఆయన. 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని, ఆగస్టు నాటికి మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే మేము చెప్పిన 6 గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు 10 సంవత్సరాలైనా చేయలేకపోయారు. కానీ మేము 3 మాసాల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు పోతాం. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. కోట్ల మంది 0 టికెట్ల మహిళలు ప్రయాణం జరుగుతున్నా, లేకపోతే 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు
కళ ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించాం. అధికార వైసీపీకి టికెట్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడిని ఒప్పించి తప్పించి మరొకరికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేష్ నాయుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడుదల రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి రజనీ తన నుంచి 6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్ వెల్లడించారు. ఈ విషయం సజ్జలకు చెబితే కేవలం 3 కోట్లు వెనక్కు ఇప్పించారని, మిగతా డబ్బులు అడిగితే వదిలేండయ్యా అని సజ్జలు చెప్పారని వివరించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజనీ మోసం చేశారని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకు ఉన్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు. అసలు అందరం ఒకరింటో ఒకరు భోంచేస్తా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను సంపాదించాను. ఎవరో పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడేదానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు గారు అందరం 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది నువ్వు వదిలేయని. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేస్తారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుపట్లేదు అన్న. కనీసం అక్కడ అవసరం ఉంటారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి ఇక్కడ సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మణసింహస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్దపీటలపై కూర్చోగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చిన్నపీటపై కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీఎస్పీలు విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రిలో జరిగిన ఘటనపై అర్థం పర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మణసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని, కావాలనే తాను చిన్నపీట మీద కూర్చున్నానని చెప్పారు. బంజారాహిల్స్ లో జరిగిన సింగరేణి గెస్ట్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను.
ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసం అయితే, ఏ నిరుద్యోగ యువకుల కోసం అయితే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతా ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ నాయకుడు పడే పాటలు ఏమిటో మీరు చూస్తూ ఉన్నారు. వారంతా ఇవాళ ఇతర పార్టీ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళలో గడ్డాలో పట్టుకోవాలి, మరొకసారి నేను అధికారంలోకి రావాలి అనే విధంగా అధికారం మీద ప్రేమే తప్ప ప్రజల మీద, ప్రజలు అవసరాల మీద మాత్రం ప్రేమ కాదు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో నేను మీ ముఖ్యమంత్రిగా మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు. నేను చాలా కాలం నుంచి ఉన్నాను, 41 సంవత్సరం నేను రాజకీయాల్లోకి వచ్చి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు లేరు. నేను తప్పులు చేస్తే క్షమించండి, ఈసారి నేను చాలా గొప్పగా చేస్తాను అందుకనే నాకు ఓటేయండి అని అడిగేవాళ్ళని చూసాం. కానీ తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలవన్మరణం చెందిందంటూ అధికార వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నిండు ప్రాణాన్ని టీడీపీ, జనసేన మూకలు బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి న్యాయం చేశావా? అవన్నీ చేయకపోగా ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుట్ర రాజకీయాల కోసం, మీ దగా రాజకీయాల కోసం ఈరోజు మీరు ఒక అధికార దాహంతో ఈరోజు సామాన్య మహిళల్ని, సమాజంలో సేవ చేసే వాలంటీర్స్ ని, మరి లాస్ట్కి చదువుకునే పిల్లలు, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు అమెరికా యాసలో మాట్లాడుతుంటే కూడా ఓర్చుకోలేక ఆందోళనకు గురి చేశారు చిన్నారులను కూడా. మీరు ఎంత దుర్మార్గులు! మీరు ఈ సమాజంలో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు వెలివేస్తారు. మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే టైం కూడా ఆసన్నమైంది. మీ పాపాలు పండే టైం కూడా ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో మీరు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ, కనీసం ఒక సాధారణ మహిళను కూడా చూడకుండా మీరు గీతాంజలిని ఎంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆమె చావు కారకులయ్యారే. ఈ చావుకు కారకులైనటువంటి పచ్చ సోషల్ మీడియా, జనసేన మూకల్ని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివి రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు.
ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకి రక్షణ కోసం జగనన్న దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, దిశ యాప్ తీసుకొచ్చారు. 2000 ప్రజలున్నటువంటి గ్రామ సచివాలయానికి ఒక మహిళా కానిస్టేబుల్ నియమించారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకి ఇంత మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఈ 4.5 సంవత్సర కాలం కూడా చంద్రబాబు నాయుడుకి ఒత్తాస పలుకుతున్న తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, తన సొంత పుత్రుడు లోకేష్ పచ్చ మీడియాని ఆసరాగా చేసుకొని విషంగా బురద జల్లే కార్యక్రమాలు 4.5 సంవత్సర కాలం చేశారు. మీరు ప్రజలు ఏపీలో అరాచక దోపిడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను వెళ్లగొట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. రోజు అబద్దాలు చెప్పడమే జగన్ పనిగా పెట్టుకున్నారని తెలిపారు. దోచుకొని దాచుకున్న సొమ్మును బయటకు లాగుతామని ఆయన పేర్కొన్నారు. ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ, మీకు సహకరించిన అధికారులు కానీ, మీ నాయకులు కానీ, మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్ని చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్సులు పెంచి ఒక మద్యంలోనే రోజు మద్యం తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి. వారికి దగ్గర నుంచి రోజు 150 రూపాయలు లేదంటే 300 రూపాయలు. ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర అయితే 150 రూపాయలు, 2 క్వార్టర్లు తాగేవాడితే 300 రూపాయలు. 300 ఇంటూ 30 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇంటూ 12 దాదాపు 1,00,000 నుంచి 1,10,000 రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నావు. నువ్వు ఇంటింటికి గడప గడపకని పోతున్నావు కదా, మేము మీకు ఇంత డబ్బులు వేసాం అంత డబ్బులు వేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు, దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది. అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నాడంటే, ఇతను నాయకుల్ని కలవాల, వారి ఎమ్మెల్యేలని కలవాల, వారి కుటుంబ సభ్యుల్ని కలవాల, వారి మంత్రుల్ని కలవాల, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం శంకుస్థాపనలు. శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పగలడా అని ప్రశ్న. చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం. అధిష్టానంపై తిరగబడిన వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి రజనీ తన నుంచి 6.5 కోట్లు తీసుకుందనే ఆరోపణ. సజ్జలకు చెబితే 3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి. యాదాద్రి ఆలయ ఘటనపై బట్టి విక్రమార్క స్పందన. యాదాద్రిలో చిన్నపీటపై కూర్చున్న బట్టి దళిత నేతను అవమానించారంటూ విమర్శలు. కావాలనే తాను చిన్నపీటపై కూర్చున్నానన్న బట్టి విక్రమార్క. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.